ఆక్షన్లను పెట్టి బయటపడాలన్నటువంటి ఆలోచన ఉంది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్ కి కట్టిబడి పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మన పార్టీ తరఫున పెద్ద ఎత్తున మనము వాళ్ళు ఇచ్చిన హామీల మీద మన ప్రభుత్వం మన హరీష్ అన్న మొదటి నుండి కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ ని ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఎండగడతా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇలా సోషల్ మీడియాలో తీసుకున్నా లేకపోతే టీవీ ఛానల్లో తీసుకున్నా కూడా బాగా సోషల్ మీడియా ఇంప్రూవ్ అయినప్పుడు కూడా మనము అధికార పార్టీకి ఏమి తగ్గకుండా మన పార్టీ పనిచేస్తుంది. దానిలో ముఖ్యంగా మన హరీష్ అన్న దగ్గర ఉండి పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు మనది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. మనలో 9 మండలాలున్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రతి వార్డు మెంబరు, ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ 2 మున్సిపాలిటీలు గెలవాల్సినటువంటి రిజర్వేషన్లు ఇచ్చినాక చూసుకుంటాంలే అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అట్లనే అనుకుంటే మరి హరీష్ అన్న బయటకు వెళ్ళకపోయి ఉంటే ఇవాళ ప్రభుత్వం ఇంత వీక్ అయ్యేదా? 10 మంది కలిసిన దగ్గర 10 మంది కూర్చున్న దగ్గర ప్రభుత్వం కోసం మాట్లాడుతుండ్రు, ఇది ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని మాట్లాడుతున్నారు. అది మనందరికీ తెలుసు. ఇంకా మనం గ్రామాలకు తీసుకెళ్లి ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అందరము అందరు స్పీకర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కిందున్న మీదున్న మైక్ ఇస్తే గంటలు మాట్లాడే శక్తి ఉన్నటువంటి మీ అందరికీ మనం ఈ ప్రజలకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనం తీసుకుందాం. ఎట్లా ఉంటుందంటే ఒక్క సర్పంచ్ నష్టపోతే కూడా ఆ గ్రామంలో వాళ్ళ పెత్తనం చేస్తారు. డిపాజిట్ రానటువంటి వ్యక్తులు ఇలా అధికారం చెలాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి గ్రామంలో మన సర్పంచ్ మన ఎంపీటీసీ ఉంటే ప్రభుత్వం వాళ్ళు ఏమీ ఇస్తలేరు. ఒకవేళ ఏమైనా ఇచ్చి ఉంటే వాటిని మన కంట్రోల్లోకి తీసుకోవాలంటే మన సర్పంచ్ గెలవాలి, మన ఎంపీటీసీ గెలవాలి, మన కౌన్సిలర్ గెలవాలి, మన జెడ్పీటీసీ గెలవాలి. నాకు తెలుసు 100% సిద్దిపేటలో 26 జెడ్పీటీసీలు హరీష్ అన్న భుజాల మీద వేసుకొని గెలిపించి జిల్లా పరిషత్ జెండా సిద్దిపేటలో ఎగిరేస్తారన్నటువంటి విశ్వాసం నాకుంది. గెలవాల్సినటువంటి అవసరం ఉంది. సిద్దిపేటనే కాదు, మెదక్ జిల్లాలో 3 కైవసం చేసుకోవాలి మనం. అంటే ప్రజలలో వ్యతిరేకత ఉంది, దాన్ని మనము సొమ్ము చేసుకోవాలి, దాన్ని మనం క్యాచ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు తీసుకున్నామంటే మొన్న మాట్లాడుకున్నాం, గ్రామాలలో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనము మున్సిపాలిటీ నుంచి ఒక టీం ఏర్పాటు చేసినాం. ప్రతి మండలికి వస్తారు వాళ్ళు. ప్రతి మండలంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఒక 10 రోజులు ఫుల్ టైం ఇచ్చి పనిచేసినట్టయితే ప్రతి గ్రామానికి వెళ్దాం. ప్రతి గ్రామంలో కూడా వాల్ పోస్టర్ వేసుకుందాం. ప్రతి గ్రామంలో జెండా ఎక్కించుకుందాం. ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలకు మీటింగ్ పెట్టుకుందాం ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ ఒకసారి నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టుకుందాం పెద్ద ఎత్తున. ఆ మీటింగ్ తర్వాత మరి రిజర్వేషన్లు వస్తే అప్పటికప్పుడు మరి హరీష్ అన్న నేతృత్వంలో మనము ఒక లిస్ట్ ని ఫైనల్ చేసుకొని మరి అధిష్టానం యొక్క ఆమోదం తీసుకొని ప్రజలకి వెళ్లే వ్యక్తి ఇలా పోటీ లేకుండా ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే గెలవగలుగుతారో, ఎవరైతే ప్రజల దగ్గర ఉంటారో వాళ్ళకే బీఫామ్లు ఇస్తాం. పార్టీ కాపాడుకోవాలంటే గెలిచే వ్యక్తి కావాలి. గెలిచే వ్యక్తి కావాలంటే అది మన కార్యకర్తలు మనమందరమే డిసైడ్ చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి దాన్ని ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా తప్పకుండా మనమందరం కష్టపడి పనిచేద్దాం. ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టుకుందాం. మరి ఎంపీటీసీ పరిధిలో మీటింగ్ పెట్టుకుందాం. జిల్లా అంటే జెడ్పీటీసీ పరిధిలో కూడా ఒక మీటింగ్ పెట్టుకుందాం. ప్రతి క్యాండిడేట్ కూడా గ్రౌండ్ కి సెలక్షన్ చేసుకుందాం. కార్యకర్తల యొక్క బలాన్ని, కార్యకర్తల యొక్క చప్పట్ల మధ్య వాళ్ళ ఆమోదంతోనే మనం క్యాండిడేట్లను డిసైడ్ చేసుకుందాం. నేను ఎవరో ఇచ్చేది ఉండదు. మనం పక్కాగా అందరం కూర్చొని అందరిలో ఎవరైతే గెలుస్తారో
డిసైడ్ చేసుకొని పోయే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా.